వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు చూస్తుంటే, ఆ పార్టీ కార్యకర్తగా గాని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా గాని ఉండాలి అంటే, మినిమమ్‌లో మినిమమ్ అబద్ధాల్ని అలవోకగా, నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా ప్రచారం చేయగలగాలి. వికృతమైనటువంటి ఆలోచనలు చేయగలగాలి. ఆ వికృతమైన ఆలోచనలకి ఆచరణ రూపం చూపించగలగాలి. లేదు ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించగలగాలి. ఇలాంటివి ఏవైనా గనుక చేయగలిగితే, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా చెప్పుకునేటువంటి అర్హతని సంపాదించినట్టుగా వీళ్ళు ఫీల్ అవుతారేమో అనిపిస్తదండి. ఎందుకనంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఎక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పదవి దూరం అయిపోతది, అధికారానికి దూరం అయిపోతారనే భయంతో, బాధతో ఢిల్లీ వెళ్లి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు అనేటువంటి ఒక ఫేక్ ప్రచారాన్ని క్రియేట్ చేయడం జరిగిందండి. ఈ ఫేక్ ప్రచారం ఎప్పుడు మొదలుపెట్టారంటే, ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అడుగు పెట్టకుండానే, అమిత్ షా గారిని కలవకుండానే ఈ ప్రచారానికి తెరదీశారు. అయితే ఈ ఫేక్ ప్రచారం వెనుకున్నటువంటి అసలైన నిజమేంటి అని తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దామండి. సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా ఫేక్ ప్రచారం చేయాలి అనుకున్నప్పుడు, వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్ సైట్స్‌లో న్యూస్ వెబ్‌సైట్స్‌లో ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా క్రియేట్ చేసి, ఆ బ్రేకింగ్ న్యూస్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దాన్ని వివిధ రూపాల్లో రకరకాల ఫోటోలు క్రియేట్ చేసి, రకరకాల ప్రచారాలు, పోస్టులు పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సాక్షి మీడియాలో వీటి మీద కథనాలు డిబేట్లు పెట్టడం జరుగుతుందండి. ఇదే కోవలో చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి కాళ్ళు పట్టుకున్నారనేటువంటి విషయాన్ని కూడా ఒకానొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లో పెట్టి బ్రేకింగ్ న్యూస్ లాగా పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకుని 4 ఎంపీలు, 22 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి ఒప్పుకొనొచ్చాడు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ లాగా వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ట్విట్టర్‌లోను, ఫేస్‌బుక్‌లోను రకరకాల పోస్టర్‌లు క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అవమానించే విధంగా ప్రచారం చేయడం జరిగింది. ఆ పోస్టర్‌లో ఒక పోస్టర్ ఏంటంటే, ఈరోజు ఏబిఎన్‌లో సింహంలా ఢిల్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు అని వచ్చింది. ఇది ఏబిఎన్ వాళ్ళు వెలివేషన్ ఇవ్వడానికి చేసినటువంటి పని. కానీ అసలు వాస్తవం ఏంటంటే, రియాలిటీ ఏంటంటే, ఢిల్లీ వెళ్లి చంద్రబాబు నాయుడు అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే ఇది ఎంతటి తప్పుడు ప్రచారం అంటే, ఏదైతే ఏబిఎన్‌లో ఢిల్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు అని చెప్పారని చెప్పి వీళ్ళు చెప్తున్నారో, అది ఈ రోజు ఏబిఎన్ వాళ్ళు చెప్పింది కాదు. ఎందుకనంటే ఈ ఫోటోనే గనక చూస్తే చంద్రబాబు నాయుడు గారు, మిగతా నాయకులు ఫేస్ మాస్క్ వేసుకోవడం జరిగింది. ఇది కరోనా టైంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకున్నటువంటి పార్లమెంట్ సభ్యులు కలిసి తీసుకున్న ఫోటో ఆ రోజున ఏబిఎన్ చేసినటువంటి ప్రసారం. ఆ థంబ్‌నెయిల్ తీసుకొని ఈ రోజునే చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఫేక్ పోస్టర్ క్రియేట్ చేసి ప్రచారం చేయడం జరుగుతుందండి. అయితే ఈ ఫేక్ ఇమేజ్‌ని ఎలా క్రియేట్ చేయగలరు? ఈ ఫోటోని ఎలా క్రియేట్ చేయగలిగారు అని గనక మనం ఆలోచిస్తే, గతంలో అమిత్ షా గారు ఒక పెద్దాయన దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడానికి అని చెప్పి వంగి కాళ్ళకు దండం పెడుతున్నటువంటి ఫోటోని గూగుల్‌లో మనం కొడితే ఎక్కడైనా దొరుకుతుందండి. ఈ ఫోటోని తీసుకొని అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యోగాని ప్రోత్సహించాలి అని చెప్పి ఎంకరేజ్ చేయాలి. యోగా చేయటం వలన ఫిజికల్‌గా గాని, మానసికంగా గాని వచ్చేటువంటి లాభాలేంటి అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా తానే ఒక రోల్ మోడల్‌గా ఉండి యోగాని అభ్యసించేటువంటి సమయంలో వరల్డ్ యోగా డే సందర్భంగా ఆయన ఆ యోగా క్లాసుల్లో పాల్గొన్నటువంటి ఫోటోలు తెలుగు పీపుల్ అనే వెబ్‌సైట్‌లో ఇప్పటికీ మనం చూస్తామండి. ఈ ఫోటోలు గనక చూస్తే చంద్రబాబు నాయుడు గారు యోగాని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తీసినటువంటి ఫోటోలు మనం అనేకం ఉన్నాయి. ఈ ఫోటోల్లో ఒక ఫోటో అయినటువంటి ఈ ఫోటోని ఏదైతే ఆయన వంగి యోగా చేస్తున్నారో, ఈ ఫోటోని తీసుకొని అమిత్ షా గారు వంగి ఒక పెద్దాయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఆ ఫోటోని తీసుకొని రెండిటిని మార్ఫ్ చేసి చంద్రబాబు నాయుడు అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడని చెప్పి ఈ విధంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే కాళ్ళు పట్టుకుని ఢిల్లీలో ప్రవర్తిస్తాడు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళ నేషనల్ నాయకుల యొక్క కాళ్ళు పట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పరువులు తీస్తున్నారు అని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుందండి. అయితే ఇక్కడ ఇలాంటి ప్రచారం చేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వచ్చేటువంటి లాభం ఏంటి అని గనక ఎవరైనా ఆలోచిస్తే, ఇదే నేను ఇందాక చెప్పినట్టుగా వికృతమైనటువంటి ఆలోచనలు, ఆ ఆలోచనల్ని ఆచరణలో పెట్టటం, ఆ ఆలోచనల ద్వారా మానసిక ఆనందం పొందటం ఏవైతే ఉంటాయో, ఒక రాక్షస ఆనందాన్ని పొందటం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు ఆ పార్టీలో ఆ ఆలోచనలకి ప్రతిరూపంగానే ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేసి, లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా క్రియేట్ చేసి, రాక్షసానందాన్ని పొందటం కోసం మాత్రమే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తారేమో అనిపిస్తుందండి.